ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు యేసు ప్రభువారు మనతో స్వయంగా మాట్లాడుతున్న ఒక వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఈ వాక్యంలో యేసు ప్రభువు ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తున్నారు. ఇది ఒక బోల్డ్ స్టేట్మెంట్. మొట్టమొదటిగా ఆయనే మార్గము. మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎలా జీవించాలో అయోమయంలో ఉన్నప్పుడు యేసు మనకు సరైన దారి చూపిస్తాడు. ఆయనను అనుసరించిన వారు ఎప్పుడు కూడా జీవితంలో దారి తప్పిపోరు. రెండవది, ఆయనే సత్యము. ఈ ప్రపంచంలో అనేకమైన భిన్న అభిప్రాయాలు, మారుతున్న విలువలు ఉన్నా కానీ యేసు చెప్పినది నిత్య సత్యము. ఆయన వాక్యం మన జీవితానికి ఒక స్థిరమైన ఆధారం. మూడవది, ఆయనే జీవము. నిజమైన ఆనందం, శాంతి, నిత్య జీవం కేవలం యేసు ప్రభులోనే లభిస్తుంది. ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మన జీవితం పరిపూర్ణమవుతుంది. ఈ వాక్యం మనకు ఒక స్పష్టమైన పిలుపునిస్తుంది. మనం మన స్వంత మార్గాలను కాకుండా యేసుక్రీస్తుని అనుసరించాలి. ఎందుకంటే తండ్రి యొద్దకు తీసుకెళ్లగల ఏకైక మార్గం ఆయనే. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమున మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సత్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. ప్రభువా, మీరే మా మార్గం, సత్యం, జీవమని మేము విశ్వసిస్తున్నాము, ఒప్పుకుంటున్నాము. మా జీవితాల్లో మేము తప్పిపోయినప్పుడు మాకు సరైన మార్గాన్ని చూపండి. అసత్యంలో కాకుండా నీ యొక్క సత్యంలో మమ్మల్ని నడిపించండి. ఆత్మీయ జీవంలో నీ సన్నిధి, ఆనందంలో మమ్మల్ని నింపండి. అనుదినం కూడా నాయన నిన్ను అనుసరించడానికి మాకు బలాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించండి. మా హృదయాలను మీ చిత్తానికి అనుగుణంగా మార్చమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.